యా దర్శి ఇప్పుడు హీరోగా సినిమా మొత్తాన్ని భుజాల మీద మోయటం అనేది కొంచెం కష్టంతో కూడుకున్న పనే కదా. అంటే నేను మోయాల్సిన అవసరం నాకు ప్రతిసారి రాలేదు సార్. ఎందుకు అంటే ఇప్పుడు కోర్టు చూసారనుకోండి, దాన్ని మోయడానికి చూసారు మీరు ఎన్ని గొప్ప భుజాలు ఇది కూడా అంతే అండి. ఇది జస్ట్ ఇది ఇప్పుడు చూడండి, ఇస్ జస్ట్ దట్ మోహన్ కృష్ణ ఇందరగంటి, సారంగపాణి జాతకం, శివలింగ కృష్ణ ప్రసాద్. ఇన్ని భుజాల మధ్యలో నేను వెనకాల నించొని చూస్తున్నా, వాళ్ళు నడిపిస్తున్నారు నన్ను అంతే. సో నేనేదో ఎవరు ఎన్ని అనుకున్నా లీడ్ క్యారెక్టర్ అనేది ఉంటుంది సార్. అది నేను తప్పుగా అంటే మరి నేను ఏదో ఇక్కడేదో డిప్లొమసీలో మాట్లాడతలేదు, నాకు తెలుసు. అది మీరు అంటున్న క్వశ్చన్ నాకు అర్థమైంది. నేను ఏమంటున్నా అంటే వై విల్ నాట్ ఫీల్ లైక్ దాట్ ఈస్ బికాజ్ నా ట్రస్ట్ ఉంది వాళ్ళ మీద. అంటే వాళ్ళు చేస్తున్న దే డెలివర్ అని, అండ్ ఆ ట్రస్ట్లో నేను ఒక భాగం అయినందుకు, అలాగే వాళ్ళందరితో ఐఎమ్ షేరింగ్ దిస్ రెస్పాన్సిబిలిటీ. బట్ ఐ నో ఏదన్నా అటు ఇటుగా అవుతే నా మీద ఇంపాక్ట్ కొంచెం అందరికీ ఉంటుంది, నాకు కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. అది నాకు అది అవగాహన ఉంది, నాకు తెలుసు నాకు అది. సో అందుకనే మెల్లమెల్లగా జాగ్రత్తగా అడుగులేస్తాను. అంటే ఆ ఇన్ఫాక్ట్ ఏంటనేది ఆల్రెడీ రుచి చూసి ఉన్నారు కదా డిసెంబర్లో. ఆఫ్ కోర్స్ ఎస్, పూర్తిగా చూసి ఉన్నాను నేను. సో నాకు తెలుసు దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది. బట్ యా, దట్ వాజ్ అన్ ఇంపార్టెంట్ లెర్నింగ్ అంటే ఒక విధంగా. అంటే ఏంటంటే జస్ట్ ఇట్ ఈస్ లైక్ లిటిల్ పించ్ ఆన్ యువర్ బ్యాక్, రే జాగ్రత్తగా ఉండు, ఇట్స్ లైక్ దాట్. సో యా, ఐఎమ్ అవేర్ ఆఫ్ ఇట్. అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే ఇప్పుడు డార్లింగ్ ఇన్ఫాక్ట్ అనేది బాగా ఉంది మీ మీద. ఓకే, జనరల్గా అలాంటి సినిమాలు వచ్చి వెళ్ళిన తర్వాత లీడ్ రోల్ పక్కన పెడితే యు ఆర్ ఫుల్ బిజీ విత్ అందరు హీరోలతో సరదాగా ఉంటావు, అన్ని సినిమాల్లో చేస్తుంటావు కదా. అవి హీరోగా చేస్తున్నాళ్లే, ఇప్పుడు మనం అతన్ని కదిలించడం అవసరం అనేది ఏమన్నా ఫేస్ చేసావు ఎప్పుడన్నా? డార్లింగ్ తర్వాత కానీ అంతకు ముందు కానీ ఎప్పుడన్నా? లేదు సార్. అంటే నేను ఈ ట్రాన్సిషన్ చాలా మెల్లగా జరిగింది సార్. నేను అంటే ఏదో ఒక రోజులో రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక మీ షర్ట్ చూస్తుంటే నాకు మల్లేశం గుర్తొస్తుంది. చాలా అంటే ఎన్నో మెమరీస్ గుర్తొచ్చినాయి. బట్ మల్లేశం చేసిన తర్వాత కూడా చాలామంది ఇప్పుడు వీడు చేయడేమోలే ఈ క్యారెక్టర్స్ అని అనుకున్నారు. కానీ నేను ఎమ్మటేలో ఒక జాతిరత్నాలు చేశాను. ఆ తర్వాత అందులో కూడా వన్ ఆఫ్ ది లీడ్ రోల్ అంటే కథ కూడా అట్లాంటిదే కదా సార్. సో ఆ తర్వాత ఒకే ఒక్క జీవితం అనే సినిమా చేశాను, లేదా ఆ పడిపడి లేచే మనసు అని ఒక సినిమా చేశాను. ఇట్లా వేరియస్ ఫిల్మ్స్ చేసుకుంటూ వచ్చాను. అండ్ దెన్ మళ్ళీ ఒకరోజు బలగం అనే ఒక సినిమా రావడం, అది మళ్ళీ కాస్త కాదు గొప్ప ఇంకో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం. సో అట్లా మెల్లగా కోర్ట్ అనే సినిమా రావడం, ఇవన్నీ ఏంటంటే దిస్ ట్రాన్సిషన్ హ్యాపెన్. కొంచెం నేను సడన్గా అనను, కానీ ఇట్ హ్యాస్ బీన్ ఎవెన్చువలీ లైక్ ద కోర్స్ ఆఫ్ అవి ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు అన్నట్టు, చట్టం తన పని తను చేస్తున్నారు అన్నట్టు ఎవరో రాస్తున్నారు, తీసుకొస్తున్నారు, ఏదో బాగుంది చేద్దామని నేను అలాగ చేయడం తప్పితే నేను. అండ్ ఈ మధ్యలోనే నేను మన ఇవన్నీ చేసుకుంటున్న మధ్యలోనే నేను 35 అనే సినిమా చేశాను సార్, బికాస్ ఆ కథ అంత బాగుందని అంతే. సో ఇవన్నీ ఏంటంటే ఇలాంటి కథలు చెప్పాలి, చూడాలని నటుడిని నేను. సో అంతే, అదొకటే నా బిలీఫ్. స్టోరీ ఈజ్ మై ఓన్లీ బిలీఫ్, స్టోరీ ఈజ్ మై ఓన్లీ. నాకు మంచి కథ ఉండాలనేది మూఢనమ్మకం నాకు అంతే. ఓకే, నా మూఢనమ్మకం